అందరికి నమస్తే అన్న. ముఖ్యంగా రేవంత్ అన్నకైతే సెల్యూట్ అన్న నీకు నిజంగా. అబ్బా కాంగ్రెస్ వాళ్ళందరూ మీరు చాలా గొప్పలన్న. ఎందుకో తెలుసా? అబ్బా కేసీఆర్ మొత్తం అప్పుల రాష్ట్రంగా చేసిండు, అబ్బా తెలంగాణను మొత్తం నాశనం చేసిండు అని చెప్పి నోటికి వచ్చినట్టు మాట్లాడిర్రు అన్న. అబ్బా అబ్బా మీరందరూ మస్తు గ్రేట్ అన్న. కేసీఆర్ గారు 10 సంవత్సరాల్లో చేసినటువంటి అప్పు మొత్తం 3,80,000 కోట్లు అప్పు చేస్తే మీరు వచ్చిన ఈ సంవత్సరంలో దాదాపు 1,00,000 కోట్లు అప్పు చేసిరన్న. మీరు నిజంగా గ్రేట్ అన్న. ఇజ్జత్ లేకుండా తిరుగుతున్నారు ఆయన ఇంత అప్పు చేసి కూడా. నిజంగా అప్పు చేసి మరి ఏమైనా చేసిరా అని అంటే కేసీఆర్ ఏమో 3,80,000 కోట్లు 10 సంవత్సరాలు అప్పు చేసి కాళేశ్వరం ప్రాజెక్టు కట్టిండు, ఇంటింటికి నీళ్లు ఇచ్చిండు, కళ్యాణ లక్ష్మి, షాది ముబారక్, రైతన్న చనిపోతే అకౌంట్లు అన్న 5 లక్షలు వేసిండన్న. వారంలోనే 70,000 కోట్లు దాదాపు రైతు బంద్ వేసిండన్న. కరోనా లాంటి కష్టకాలంలో కూడా రైతు బంద్ ఆపలే. ఎలాంటి పథకాలు కూడా కేసీఆర్ ఆపలేడు. ఏం చేసినావు రేవంత్ రెడ్డి? నువ్వు వచ్చి 1,00,000 కోట్లు అప్పు చేసి ఏం చేసినావు? రైతు బంద్ ఇచ్చినావా? కళ్యాణ లక్ష్మి ఇస్తున్నావు?